విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేయని రాష్ట్ర ప్రజల కళ నెరవేరబోతోంది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్కు జూన్ 1న గెజిట్ నోటిఫికేషన్ ఇస్తామని రైల్వే మంత్రి చెప్పారు. ఇప్పటికే విశాఖ సిరిపురం కూడలి ది డెక్ భవనం 2 అంతస్తులు సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఆఫీస్ ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయం సీఎం చంద్రబాబుతో పాటుగా పలువురు మంత్రులు సందర్శించారు. ఈ మేరకు జూన్ 1వ తేదీ నుంచి పూర్తి జోన్ కార్యకలాపాలు ప్రారంభమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుతో స్థానికంగా పరీక్షలు రాసుకునే అవకాశం దక్కడంతో విశాఖ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు ముఖ్యంగా ఉత్తరాంధ్ర కేంద్రం నుంచి తీపి కబురు అందింది. ఎన్నో ఏళ్లుగా కలగా ఉన్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ కల నెరవేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా శుభవార్త చెప్పారు. జూన్ 1 నుంచి అధికారికంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అమల్లోకి తీసుకురాబోతున్నట్టు తెలిపారు. ఇప్పటికే రైల్వే జోన్కు సంబంధించి కీలక అధికారుల నియామకాల ప్రక్రియ పూర్తి చేశారు. మరికొందరు అధికారులు నియమించాల్సి ఉంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్లో పనిచేసేందుకు ఇతర డివిజన్ల నుంచి ఆప్షన్స్ కోరగా దాదాపు 3,000 మంది వరకు ఆసక్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటుపై హామీ ఇచ్చారు. 2019 ఫిబ్రవరిలో జోన్ ఏర్పాటు చేస్తున్నట్టుగా కేంద్రం ప్రకటించింది. ఆ తర్వాత అడుగులు ముందుకు పడలేదు. 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ రైల్వే జోన్పై కేంద్రంతో సంప్రదింపులు జరిపింది. 2025 జనవరిలో డీపీఆర్కు ఆమోదం తెలుపగా ఆ వెంటనే ప్రధాని మోదీ చేతుల మీదుగా విశాఖలో రైల్వే జోన్ కార్యాలయం కోసం శంకుస్థాపన చేశారు. అయితే గెజిట్ నోటిఫికేషన్ రాకపోవడంతో అధికారిక కార్యకలాపాలు అమల్లోకి రాలేదు. రైల్వే జోన్ జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుందని అశ్విని వైష్ణవ్ తెలపడంతో ఉత్తరాంధ్ర వాసుల కల నెరవేరబోతోంది. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ నుంచి రైల్వే జోన్ కార్యకలాపాలు జూన్ 1 జరగనున్నాయని ఇప్పటికే కసరత్తు మొదలైందన్నారు వాల్తేర్ రైల్వే డిఆర్ఎం లలిత్ బోహ్రా. విశాఖ సిరిపురం డెక్ భవనం వేదికగా 6-7 అంతస్తుల్లో వాల్తేరు డివిజన్ నూతన కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయని తెలిపారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న విశాఖ వేదికగా రైల్వే జోన్ కార్యకలాపాలు జరగడం ఎంతో హర్షణీయమన్నారు. విశాఖ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. The Minister has said that the new zone will be operational from 1st of June, that is South Coast Railway. So with this, the long pending demand of Andhra Pradesh that there should be a zonal office here will be fulfilled, and there will be one division Visakhapatnam, another is Vijayawada, Guntukul and Guntur. These 4 divisions will become part of this zone. This will be over by the end of 27 or maybe somewhere around March 2028. So that will be the redevelopment work. The yard modeling work is also under process of approval. So a lot of things are there. As Honorable Rail Minister has said today that more than 10,000 crore of project has been sanctioned this year for Andhra Pradesh, and many of those projects are in the Visakhapatnam division. So we are really happy that a lot of infrastructure work are going on, and we are keep on adding the facilities to passenger and our freight. ఇప్పటికే అధికారులు నూతన ఫర్నిచర్ ఏర్పాటు తదితర కార్యకలాపాలపై దృష్టి పెట్టారు. విశాఖ రైల్వే జోన్ నూతన కార్యాలయ అంశాలపై విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ నరసింహ పూర్తి వివరాలు అందిస్తారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కార్యకలాపాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోని గత రోజున రైల్వే మంత్రి అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ యొక్క డెక్ ఏదైతే ఉందో 6-7 ఫ్లోర్లో ఉన్నటువంటి రైల్వే రైల్వే ఏదైతే అవుతున్నది ఇక జోన్ని పరిశీలించారు. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తుంటే విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు జూన్ 1వ తారీఖు నుంచి ప్రారంభమవుతాయని కూడా ఇప్పటికీ అధికారులు అయితే వెల్లడించారు. అదేవిధంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్కు సంబంధించి ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ ఇస్తామని కూడా రైల్వే మంత్రి ఇటీవలే ప్రకటించారు. అదేవిధంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా గత రోజు ఈ యొక్క కార్యకలాపాల నేపథ్యంలోని ఈ యొక్క కేంద్రాన్ని కూడా పరిశీలించారు. అదేవిధంగా అది డెక్ భవన్ యొక్క 2 అంతస్తులు 6-7 ఫ్లోర్లు కూడా ఈ కార్యకలాపాలు అయితే కొనసాగనున్నాయని కూడా అధికారులు అయితే ఇప్పటికే వెల్లడించారు. అదేవిధంగా ఇప్పుడు
ఇప్పుడు సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుతోనే స్థానికంగానే ఏదైతే అభ్యర్థులు పరీక్షలు రాసుకోవచ్చే అవకాశం కూడా ఉందని కూడా స్థానికులు అటు అభ్యర్థులు కూడా ఆనందోత్సవంగా అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. రైల్వే జోన్ ఏర్పాటు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ కూడా అయితే ఒక విధంగా స్థానికులు అటువైపు నరేంద్ర మోడీకి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటుగా ఆయనకి అభినందనలు తెలుపుతున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే రైల్వే జోన్ కోసం చాలా కాలం తాడు పోరాటం చేశారు, కానీ అదేవిధంగా రైల్వే జోన్ కోసం కృషి చేసిన ఎంపీలకు కూడా ఇప్పటికే చాలా వరకు కూడా స్థానికులు అటు స్థానిక విశాఖ వాసులు కూడా హర్షాతిరేక వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 7,000 కోట్ల రూపాయల రైల్వే బడ్జెట్ కేటాయిస్తే అదే విధంగా ఆంధ్రప్రదేశ్కి 10,000 కోట్ల రూపాయల రైల్వే బడ్జెట్ కేటాయించడం కూడా ఒకవైపు హర్షణీయమని కూడా ఒకవైపు కూడా స్థానికంగా ఉన్నటువంటి కూడా వెల్లడించారు. అదేవిధంగా ఇది చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో రైల్వే ప్రాజెక్టులపై కూడా ఇది గత రోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశంలోని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవత్సవ, సౌత్ కోస్ట్ తదితర అధికారులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూస్తుంటే ప్రధానంగా హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం వేదికగా ఈ యొక్క ఏదైతే రైల్వే జోన్ ఉన్నది, అదేవిధంగా విజయవాడ డివిజన్, గుంటూరు డివిజన్, గుంతకల్ డివిజన్, మొదటగా వాల్తేరు డివిజన్ కూడా ఇందులోకి కలపాలని కూడా భావించినట్లుగా తెలుస్తుంది. తర్వాత వాల్తేరు డివిజన్కు విభజించి కొంత భాగాన్ని ఈస్ట్ కోస్ట్ రైల్వే కూడా ఇచ్చారు. అయితే ఈ జోన్కు ప్రత్యేకంగా అయితే కోరారు. అయితే ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కూడా రాష్ట్రానికి రైల్వేలోని కొంత నష్టం జరిగిందని కూడా భావించగా భారత విశాఖపట్నం రైల్వే ఆదాయం దేశంలోనే ట్రాప్గా మారింది. అదేవిధంగా చూసుకుంటే కార్యకలాపాలు అదే ముఖ్య సమావేశాలు కూడా ఈరోజు జనరల్ మేనేజర్ తదితర రైల్వే అధికారులు కూడా ఇప్పుడు చూస్తున్నాం డెక్ భవనం వేదికగా సమావేశాలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ప్రస్తుత పరిస్థితి అయితే ఇక్కడ చూసుకుంటే ఫర్నిచరు ఆయా ప్రాంతాల్లో కూడా భారీగా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే పూర్తి స్థాయిలో అయితే జూన్ 1వ తేదీ నుంచి కూడా ఈ యొక్క ఏదైతే ఉందో 6 ఫ్లోర్లో ఉన్నటువంటి డెక్ వేదికగా సిరిపురం కూడలు ముఖ్య కూడలు ఉన్నటువంటి ఏదైతే ఉందో ఈ యొక్క భవనంలోని కూడా ఈ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో కూడా జరుగుతాయని కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు చూస్తుంటే ఆ సమావేశాలు కూడా జూన్ 1వ తేదీ నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేసే విధంగా అధికారులు కూడా ఇప్పటికే కార్యకలాపాలు చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నప్పుడు చూడొచ్చు. మనం విజువల్ రూపంగా మన కెమెరామెన్ చూపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పుడు మనం చూడొచ్చు అదే ప్రాంతంలో కార్యకలాపాలు పూర్తి స్థాయిలో జూన్ 1వ తేదీ నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈ కార్యకలాపాలు వాల్తేరు డివిజన్గా ఏదైతే ఉందో విశాఖ సిరిపురం కూడలటువంటి ఇవి డెక్ భవనంలో కూడా ఈ యొక్క కార్యకలాపాలు పూర్తి స్థాయిలో కూడా ప్రారంభించే విధంగా అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు సన్నాహాలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా కేంద్ర రైల్వే శాఖ వాదన రైల్వే బోర్డు ప్రకారం పరిపాలన సులభం చేయడానికి భౌగోళికంగా కూడా ఈ యొక్క కార్యకలాపాలు చేయడానికి కూడా ఏదైతే ఉందో ఈ యొక్క కార్యకలాపాలు చేయడానికి కార్యాలయం కూడా ఎంతగానో దోహదపడుతుందని కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా వాల్తేరు డివిజన్ పాత రూపంలో లేకుండా డివిజన్ రాయగడ డివిజన్ అదేవిధంగా విధానం అమల్లో కూడా వచ్చినట్లుగా తెలుస్తుంది. వాల్తేరు డివిజన్ అయితే పాత మ్యాప్ కొత్త మ్యాప్ కూడా ఏ స్టేషన్లు ఏ డివిజన్లోకి వెళ్తాయో పూర్తి జాబితా అయితే రైల్వే గణాంకాలు విశాఖ జోన్ రాజకీయ చరిత్ర కూడా వివరంగా మనం ఒకవైపు చెప్పవచ్చు. అదేవిధంగా చూడొచ్చు విశాఖ సిరిపురం కూడల నుంచి ప్రధాన వేదికగా ఏదైతే ఉన్నాయో 6-7 ఫ్లోర్లలోని విశాఖ డెక్ ఒక పడవ ఆకారం ఉన్నటువంటి కార్యాలయం కూడా ఈ కార్యాలయాన్ని మనం చూడొచ్చు. ఈ కార్యాలయాన్ని కూడా తీసుకొని ఎంతో అభివృద్ధి చేసే విధంగా అది స్థానికులకు ఎంతోమంది పోరాటాలు చేసి ఈ యొక్క రైల్వే డివిజన్ వాల్తేరు రైల్వే డివిజన్ ఒకే వేదికగా తీసుకొచ్చి స్థానికంగా అటు విశాఖ భాషలకు స్థానికులు కూడా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఒకే ప్రాంతంలో ఏదైతే ఉందో విశాఖ వేదికగా ఈ సిరిపురం కూడలటువంటి ఈ యొక్క రైల్వే కార్యకలాపాలు సాగించుకునేందుకు ఈ కార్యాలయము జూన్ 1 నుంచి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసేందుకు అధికారులు పూర్తి స్థాయిలో కూడా సన్నద్ధమవుతున్నారని మనం పూర్తిగా చెప్పవచ్చు. కెమెరా అరుణ్తో ప్రైమ్9 విశాఖపట్నం నరసింహ.